జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడగు యెహోయాజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు బదుగు యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడుకుడి. మరియు సైన్యములకు యెహోవా సెలవిచ్చుదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపచేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు యెహోవా వాక్కు. హగ్గై 2వ అధ్యాయము 4 నుంచి 7 వచనం వరకు. ప్రైజ్ జీసస్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు April 6th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశ మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుని మందిరం విషయమై హగ్గైతో దేవుడు ప్రవచన వాక్యం ద్వారా పలుమార్లు ప్రవచించాడు. హగ్గై, నా పని జరిగించండి. జెరుబ్బాబెలు, యెహోషువ ధైర్యం తెచ్చుకొని నా మందిరం కట్టండి, నేను మీకు తోడై ఉంటా. ఆనాడు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఎలా నా ఆత్మతో మీ మధ్యలో ఉన్నాను, ఇప్పుడు కూడా అలాగే ఉంటా. కనుక నేను కావలసినవన్నీ నేను సమకూరుస్తా. ఇంకొంతకాలానికి ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రం, నేలను నేను కంపింపచేస్తా. అన్ని జనులందరి ఇష్ట వస్తువులన్నీ కూడా వాళ్ళకి భయం కలిగి నా మందిరం కోసం, నా మహిమ కోసం తెచ్చిస్తారు. ఈ మందిరాన్ని మహిమతో నింపుతానంటున్నాడు. అవును బిడ్డలారా, దేవుడు మనల్ని దీవిస్తే సమృద్ధియే. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే సమృద్ధి. ఎందుకని? ఆయన పని కోసం, ఆయన మహిమ కోసం కొన్ని పర్యాలు దేవుడు మనకి చేతులు బలపరుస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, వ్యాపారాలు ఇస్తారు, పంటనిస్తారు, అలాగే ఫైనాన్షియల్ మిరాకిల్ చేస్తారు. జకర్యా 1వ అధ్యాయం 17వ వచనం రాయబడి ఉంటుంది, నువ్వు ఇంకను ప్రకటన చేయవలసినవనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన కోరుకొని రాయబడింది. అవును, ఎందుకు భాగ్యముతో నింపబడ్డది? ఆయన మహిమ కోసం, ఆయన అవసరమైనప్పుడు. మీరు హగ్గై 1వ అధ్యాయం చూసినట్లయితే, ఎందుకు మీకు దాహం తీరట్లేదు, ఎందుకు మీకు ఆకలి తీరట్లేదు, ఎందుకు కష్టం చేసినా సంపాదించుకునే జీతం చినిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉంది, ఎందుకని? నా మందిరం పాడై ఉండగా మీరు మీ గురించి, మీ ఇళ్ళ గురించి, మీ కుటుంబాల గురించి ఆలోచిస్తున్నారు. అందుకే నేను పక్కన పెట్టాను అన్నాడు దేవుడు. ఫ్రెండ్స్, ఎప్పుడైతే దేవుని మందిరాన్ని పక్కన పెట్టారో ఇశ్రాయేలు నష్టం వచ్చింది. ఎప్పుడైతే దేవుని మందిరం కట్టించడం పూనుకున్నారో, గుప్పిలు ఇప్పడం మొదలుపెట్టారో, సమృద్ధి దేవుడు ఇచ్చాడు. మందిరానికి కావాల్సింది, వాళ్ళకి కావాల్సింది సమృద్ధిగా ఇచ్చి దేవుడు మహిమగల మందిరం కట్టించాడు దేవుడు. ప్రైజ్ జీసస్. ఫ్రెండ్స్, దేవుని మందిరం కోసం ప్రార్థన చేద్దాం. దేవుని మందిరం కోసం త్యాగం తొడల ముందుకు వేద్దాం. ప్రతి ఒక్కరు దశం భాగాన్ని దేవునికి ఇద్దాం. అలాగే మందిరం కోసం ప్రత్యేకమైన కానుకను సిద్ధపడదాం, ఇద్దాం. మహిమగల మందిరం కడదాం. కనుక ప్రేరేపించబడిన వాళ్ళు ముందుకు రండి. ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల స్పాన్సర్ మీట్ ఉంది. అలాగే మందిరకు స్పెషల్గా ఆఫరింగ్స్ ఎవరిని ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ముందుకు రావచ్చు. అలాగే రేపు సండే కూడా ఈ అవకాశం మంది సద్వినియోగపరచుకోవచ్చు. మందిరం కోసం కానుకలు అడుగుతున్నామని ఎవరు దూరం కావద్దు సుమా. నువ్వు దేవుడు ప్రేరేపిస్తే, దేవుడు నీకు ఇస్తే, ఇచ్చిన దాంట్లో నువ్వు ఎంత పర్సెంటేజ్ దేవుడికి ఇస్తున్నావని దేవుడు చూస్తాడు. అదే కావాల్సింది. ఒకవేళ నీకు లేవా, నువ్వు బాధపడవద్దు. ఒకవేళ దేవుని మందిరం నువ్వు పట్టించుకోకుండా నీ కోసం ఆలోచిస్తున్నావా, కొన్ని పనులు ఆగిపోతాయి. ఈ విషయాన్ని మనం సండే వర్తమానాల ద్వారా, అనేకమైన ద్వారా విందాం, బలపడదాం, దైవ దీవెనలు పొందాం. ప్రార్థన ఆశ్చర్యకడి నీకు వందనాలు. ప్రతి బిడ్డను దీవించండి. ఈ వారం కూడా ఎనెండింగ్ ప్రేయర్స్ని సిద్ధపరచండి, మందిరం కోసం సిద్ధపరచండి. అక్కడ మందిరం రిజిస్ట్రేషన్ విషయాల్లో ప్రభా, మరి అవసరం మనీ విషయాలు కృపనివ్వండి. ఇక్కడ సర్కస్ గ్రౌండ్ యజమాని కూడా మంచి మనసు ఇచ్చి, సహృదయాన్ని ఇచ్చి, వాళ్ళు మరి కొన్ని సంవత్సరాలు పొడిగించి వాళ్ళ నిశ్చిత విద్య మందిరంగా ఏర్పాట్లు ఇక్కడ కూడా ప్రభా, అక్కడ ఓఆర్ఆర్ దగ్గర ఉన్నటువంటి ఆ స్థలం విషయాన్ని కూడా కృప చూపించి అన్ని కార్యాలు మీరు సఫలపరచండి. ఎవరైతే తీర్మానం తీసుకున్న గుప్పిలి పాల్గొన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ మిరాకిల్ చేయండి, సమృద్ధినివ్వండి. ప్రభా, నీ మందిరం పాడి ఉండగా మేము పట్టించుకోకపోతే ప్రభా, ఆకలి తీరడున్నావు నాయన, దాహం తీరదంటున్నావు, ఇలా మమ్మల్ని ఉంచొద్దు. చీకటి తొలగించండి. జాబులను పెట్టి జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని బిజినెస్ పీపుల్ దీవించండి, సమృద్ధినివ్వండి. రేపు ఆరాధన అన్నింటిలో తోడైండి, గొప్ప చేయనివ్వండి. బర్త్డే, వెడ్డింగ్ హస్బెండ్ కూడా దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం యేసునామములో ప్రార్థిస్తున్నాం. ఆమె సాయంత్రం స్పాన్సర్ మీట్ ఉంది. రేపు ఉదయం 6 గంటలకి మొదటి ఆరాధన, 10 గంటలకి 8 గంటలకు 2వ ఆరాధన, 10 గంటలకు 3వ ఆరాధన, సాయంత్రం 6 గంటలకి 4వ ఆరాధన. 3, 4 ఆరాధనలో ఉచిత భోజన వసతి కలదు. రండి. ఎనెండింగ్ ప్రేయర్స్ని వేలాది మందిగా దైవ దీవెనలు పొందండి. అడ్రస్ సర్కస్ గ్రౌండ్, చార్లీస్ ప్రాపర్టీ, నియర్ ఎర్రగడ్డ, హైదరాబాద్. ఆల్ ఆర్ వెల్కమ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. రేపు సండే ఎవరు మిస్ కావద్దు.